బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రీన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. సత్యనారాయణ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి చెందారు. అనారోగ్యంతో సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. హైదరాబాద్లోని స్వగృహం క్రీన్స్ విల్లాస్ లో సత్యనారాయణ భౌతిక కాయాన్ని ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. రాజు, ఇవాళ తెల్లవారుజామున మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆయన తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కూడా ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. అయితే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది అనేది చెప్పుకోవాలి. ప్రధానంగా ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటుగానే పలు అనారోగ్య సమస్యలతో కూడా గత కొంతకాలంగా ఆయన బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చికిత్స కూడా తీసుకుంటున్నారు ఇంట్లో ఉండి. అయితే ఆయన ఇవాళ తెల్లవారుజామున తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. హరీష్ రావుకు కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాలు, సానుభూతి. అటు కీలక నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు గాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సంతాపాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి, అంతేకాకుండా ఎప్పటికప్పుడు తనను ప్రోత్సహిస్తూ కూడా తన తండ్రి సత్యనారాయణరావు కీలకంగా దిశానిర్దేశం చేసేవారు. ఎప్పటికప్పుడు పలు సూచనలు కూడా చేస్తూ ఉండేవారు. హరీష్ రావుకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండేవారు. అయితే ఆయన మృతి చెందడం కూడా హరీష్ రావుకు తీరని లోటు, అంతేకాకుండా ఆ కుటుంబానికి తీరని లోటుగా చెప్పుకోవాలి. హరీష్ రావుకు అన్ని తానే హరీష్ రావుకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే ఆయన ఆ కుటుంబానికి పెద్దగా ఉన్నారు. ఆయన కూడా కన్ను మూసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు హరీష్ రావు ఇంట విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. హైదరాబాద్ లోని ఇప్పుడు తన్నీరు సత్యనారాయణరావు మృతి ఇవాళ తెల్లవారుజామున మరణించిన అనంతరం పెద్ద ఎత్తున సంతాపాలు, సానుభూతి వివిధ రాజకీయ పక్షాల నుంచి, అదే కాకుండా హరీష్ రావుతో సహచర మంత్రులుగా పనిచేసినటువంటి వారు, ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు కూడా సానుభూతి, సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు సందర్శనార్థం కూడా హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో ఈ యొక్క సందర్శనార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ తెల్లవారుజామున ఈ యొక్క ఆయన తుది శ్వాస విడిచినారు. అయితే హరీష్ రావు నివాసం ఉండేటటువంటి క్రేన్ విల్లాస్ లోని ఆయన సందర్శనార్థం కూడా ఈ యొక్క పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఈ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున కార్యకర్తలు, హరీష్ రావు అభిమానులు, అంతేకాకుండా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా వివిధ రాజకీయ పార్టీల నుంచి, అటు అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా హరీష్ రావుతో సహచర ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, మరోవైపు వివిధ పార్టీల నుంచి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా పలువురు రాజకీయ ప్రముఖులు, కీలక నేతలు అందరూ కూడా సంతాపం తెలిపేటటువంటి, ఆ మృతదేహానికి సంతాపం తెలిపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు ఈ యొక్క సందర్శనార్థం సత్యనారాయణరావు మృతదేహాన్ని అక్కడ క్రేన్ విల్లాస్ లో కూడా, క్రియాన్స్ విల్లాస్ లో ఏర్పాటు చేయనున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.